ఈరోజు మనం సాతాను దాచినటువంటి ఒక పండు గురించి నేను మీకు చెప్తాను. అదేంటి, రమ్యమైన పండు గురించి సాతాను చెప్పింది కదా అని చెప్పి మీరు అనొచ్చు. ఎస్, సాతాను ఒక పండు గురించి చెప్పింది, మరొక పండు గురించి దాచింది. అదేంటో మనం చూద్దాం. మనకు తెలుసు, భూ జంతువులన్నింటిలో కూడా పాము యుక్తిగలదై ఉందంటాం. ఈ పాము స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఇది నిజమా, ఈ తోటలోని వృక్ష ఫలాలు ఏమన్నా తినొద్దని చెప్పి నీకు దేవుడు చెప్పాడని అడిగినప్పుడు స్త్రీ చెప్తుంది, అవును, మేము ఫలాలన్నీ తినొచ్చు, కానీ ఈ తోటలో ఒక్క ఫలం ఉంది, ఆ ఒక్కటి తప్ప మేము ఏ ఫలమని తినొచ్చు, అది తిన్న రోజు మేము చచ్చిపోతాం, వాటిని ముట్టొద్దు అని చెప్పి దేవుడు చెప్పాడని చెప్పుద్ది. అప్పుడు సాతాను, ఇదంతా అబద్ధం, మీరు అది తిన్న రోజు చావనే చావరు, పైగా మీకు మంచి చెడ్డలు ఎరిగిన వారై మీరు దేవదూతల వాళ్ళే ఉంటారని చెప్పి చెప్పుది అనమాట. సాతాను చెప్పిన వాటిలో కొంత వాస్తవమే ఉంది. ఏమిటి ఆ వాస్తవం అంటే, ఈ రమ్యమైన పండు తిన్న తర్వాత వాళ్ళు ఇంకొక పండు తినాలి, అదే జీవవృక్ష ఫలం. ఆ జీవవృక్ష ఫలం తింటే వీళ్ళు బతుకుతారు. కానీ సాతాను ఏం చేసిందో తెలుసా, కేవలం ఆ తోటలో ఉన్న రమ్యమైన పండు, అది మనుషులు మరణం చెందే పండు వరకు తినటానికి సాతాను వీళ్ళకి ప్రేరేపణ కలగజేసింది. వాస్తవానికి ఆ పండు తిన్న తర్వాత వీళ్ళకి జ్ఞానోదయం అవుతుంది అన్నట్టు, అంటే వారి కన్నులు తెరవబడతాయి. సో ఇన్ని రోజులు ఆ తోటలోనే జీవవృక్ష ఫలం ఉంది, కానీ వీళ్ళ కన్నులు తెరవబడలేదు కాబట్టి, హవ్వ ఆదాముల కన్నులు తెరవబడలేదు కాబట్టి ఆ తోటలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలం అనేది వీళ్ళకి ఇన్ని రోజులు కనపడలేదు. కానీ పాము యుక్తిగలదే, దానికి తెలుసు మొత్తం, ఎందుకంటే అది సాతానికి సింబాలిక్ కాబట్టి దానికి తెలుసు ఆ ఫలం ఏదైతే రమ్యమైన ఫలం ఉందో అది తిన్న తర్వాత ఈ జీవవృక్ష ఫలం తింటే బ్రతుకుతారన్న విషయం దానికి తెలుసు. కానీ సాతాను ఆ విషయం చెప్పలేదు, ఎందుకంటే సాతాను ఉద్దేశం ఏంటంటే మనం జ్ఞానం ఎరిగిన వాళ్ళు ఉంటుందో కాదు, మనల్ని మరణానికి నడిపించడం వరకే సాతాను యొక్క ఉద్దేశం అయింది అన్నట్టు. అదే ఈ పండు తిన్న తర్వాత ఆ జ్ఞానాన్ని ఇచ్చే లేదా నిరంతరం జీవించే ఆ జీవవృక్ష ఫలం తిన్నట్లయితే మనుషులు బ్రతికేవాళ్ళు. కానీ ఈ విషయాన్ని సాతాను దాచిపెట్టిందనమాట. మరి ఇదే అంశాన్ని మనం ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం చూసినప్పుడు, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేని తోట నుండి అతనిని పంపివేశను. మరి సరే, సాతానంటే ఆ రమ్యమైన పండు తింటే మనుషులు చచ్చిపోతారు అని చెప్పి సాతాను ప్రేరేపించింది, ఓకే, బానే ఉంది. మరి దేవుడు ఎందుకు ఈ జీవవృక్ష ఫలాన్ని మనిషిని తినలేకుండా, ఎందుకు మరి ఆదాముని తోటలోంచి తోలేసింది ఆదాముని అవ్వనంటే, ఈ జీవవృక్ష ఫలాన్ని మనం గెలుచుకోవాలి మనుషులు. అది ఈజీగా వచ్చే పండు కాదు. ఆ జీవవృక్ష ఫలం అంటే ఏంటంటే నిత్య జీవాన్ని ఇచ్చే ఫలం, దాన్ని మనుషులు గెలుచుకోవాలనేది దేవుడి ఉద్దేశం. మరి ఎలా మనం ఎలా గెలుచుకోగలం అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, మన పాపములు ఒప్పుకొని ఆయన ఎదుట మనం నీతిగా బ్రతికినప్పుడే మనకి ఆ జీవవృక్ష ఫలం అనేది మనకి ప్రాప్తిస్తుంది. సాతాను ఆలోచన ఏంటంటే మనం బ్రతకటం కాదు, సాతాను బ్రతకటం. అదేంటి అంటారా, అదేంటంటే దేవుడికి ఈ భూమి మీద విశ్వాసులు కావాలి, ఒక పర్టికులర్ సంఖ్యలో విశ్వాసులు కావాలి. అది ఒకవేళ అది 100 కోట్ల 50 కోట్ల ఎంతో కొంత కావాలి. ఆ సంఖ్యని చేరుకున్న రోజు, విశ్వాసుల సంఖ్యని, ఆయన కావాల్సిన సంఖ్య చేరుకున్న రోజు దేవుని రాకడ ఉంటది. సో సాతాను ఆ రోజు అగ్నిగుండంలో వేయబడుతుంది. అయితే ఆ విశ్వాసుల సంఖ్యను చేరకుండా మనుషుల్ని చెదరగొట్టి అవిశ్వాసంలో పడవేసినన్ని రోజులు ఈ సాతాను సేఫ్ గా ఉంటది. ఈ విషయం సాతానికి తెలుసు కాబట్టి ఆ విశ్వాసుల సంఖ్యని చేరుకోకుండా మనుషుల్ని అది భ్రమపరిచి పాతాళానికి నడిపిస్తా ఉంటది. సో మనం ఏం చేయాలంటే, సాతాను ఆలోచనలకి తలంపులు లొంగకుండా ప్రభు అయిన యేసయ్య యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయనే నిత్య జీవనకు మార్గము. అందరూ అనుకుంటారు క్రైస్తవ్యం అంటే అన్ని మతాలు లాంటి మతమే అని. నిజానికి క్రైస్తవ్యం మతమే కాదు, అది పరలోకం చేరుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గము. కాబట్టి మీరందరూ క్రీస్తు యందు విశ్వాసం ఉంచాలని ప్రభు పేరిట మీకు విజ్ఞాపన చేస్తా ఉన్నాను.